ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, చార్మినార్ వద్ద భారీ అగ్ని ప్రమాదం, రాష్ట్రమంతా షాక్, భారీగా మృతులు. వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూసినట్టయితే, నగరం మొత్తం ఉలిక్కిపడే ప్రమాదం, 17కు చేరిన మృతుల సంఖ్య. చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. రోజు తెల్లవారుజామున అంటే ఆదివారం నాడు తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కృష్ణా పెరల్స్, మోడీ పెరల్ షాపులతో పాటు ఇళ్లకు కూడా మంటలు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత మరింతగా పెరిగిపోయింది. అయితే ఈ ఘటనకు కారణం ఏసీ అని చెప్తున్నారు. ఏసీ కారణంగా మంటలు చెలరేగ్గా స్పాట్లోనే అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఈ ఘటన మరో 14 మంది కూడా మరణించడంతో ఇప్పుడు మృతుల సంఖ్య 17కి చేరింది. ప్రమాద సమయంలో భవనంలో 4 కుటుంబాలు ఉండగా 14 మందిని అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చేశారు. అయితే మంటల కారణంగా ఊపిరాడక అపస్మారక స్థితిలో వెళ్లిన వారిని హుటాహుటిన మలక్పేటలోని యశోద, ఉస్మానియా ఆసుపత్రులకు, అలాగే హిమాయత్ నగర్లో ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే చికిత్స పొందుతూ మరణించినట్లయితే వెల్లడించారు. ఊపిరాడక అపోలో ఆసుపత్రిలో 2, అలాగే యశోద ఆసుపత్రిలో మరో 5 మరణించినట్లు చెప్తున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో అత్యధికంగా బెంగాల్ వాసులు ఉన్నట్లయితే సమాచారం అందుతుంది. కాగా ఈ ప్రమాదం జరిగిన భవనం అయితే కనుక ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో షాప్ అయితే ఉంది. అలాగే వారి నివాసం మొదటి అంతస్తులో ఫస్ట్ ఫ్లోర్లో అయితే వాళ్ళు ఉంటూ ఉన్నారు. కింద షాపుల వద్ద ఉన్న ఏసీ కంప్రెషర్ పేలిపోవడంతో ఒక్కసారిగా విషవాయువులతో పాటు దట్టమైన పొగ అలాగే మంటలు కూడా వ్యాప్తి చెందాయంటున్నారు. దీంతో మంటల్లో చిక్కుకుపోయిన వారంతా కూడా అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా ఈ విషవాయువులతో పాటు దట్టమైన పొగ మంటలు వ్యాప్తి చెందడంతో స్పాట్లోనే ఊపిరాడక అక్కడికక్కడే 3 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలా మరో 14 మంది, మిగిలిన 14 మందిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ రెస్క్యూ టీం వచ్చి చికిత్స పొందుతూ 14 మంది మృతి చెందారు. ఈ 14 మందిలో 4 చిన్నారులు, 4 మహిళలు, మిగిలిన వారు పురుషులు ఉన్నారని అధికారులు చెప్తున్నారు. నిజంగా ఇది దారుణ ప్రమాదం. దీనిపై కేంద్రం సైతం స్పందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయలు అయితే కనుక ప్రకటించడం జరిగింది.